బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వాతావరణం మొదలవుతుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా అసెంబ్లీ కారిడార్ల వరకు ఒకటే చర్చ జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో నాయకత్వ మార్పు. అవును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతల నుంచి పక్కకి వెళ్తున్నారా? ఆ ప్లేస్లో నారా లోకేష్ ఇతరులు రాబోతున్నారా? గత ఏడాది కాలంగా వినబడుతున్న మాటకు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బెంగళూరు వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన కొన్ని సంకేతాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా కూడా మారుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? లోకేష్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయిందా? ఎన్టీఆర్ బెంగళూరు పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ఇదిగో ఈ వీడియోలో ఇప్పుడు సంచలన వివరాలను మీ ముందు తీసుకొచ్చాం. నిజానికి ఏడాది క్రితమే నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తాము అంటూ కూటమిలో డిమాండ్ పెరిగిపోతూ చంద్రబాబు నాయుడు గారు మరికొందరు మంత్రులు కూడా ఇక్కడ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు, కానీ లోపల డిస్కషన్స్ జరిగినాయట. అప్పట్లో పవన్ కళ్యాణ్ వైపు కొన్ని నెగటివ్ సిగ్నల్స్ రావడంతో పార్టీ ఆ విషయాన్ని సున్నితంగా పక్కన పెట్టేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం అయితే వెలుగులోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతుంటే రాష్ట్ర బాధ్యతలను నారా లోకేష్కు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నారా లోకేష్ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం లాంటివి నిర్వహిస్తున్నారు. నేను మీ కుటుంబంలో ఒక్కడిని, మీ సమస్యలన్నీ నేను చూసుకుంటాను అనేటట్టుగా వాళ్ళందరికీ కూడా భరోసానిస్తూ నాయకుల అందరూ కూడా ఈయనకు మెప్పు పొందేలా చేస్తున్నారు. కట్ చేస్తే ఈరోజు బెంగళూరులో నిన్న జరిగింది ఏమిటి? ఎన్టీఆర్ ఎంట్రీ బెంగళూరు వేదికగా అసలు ఏం జరిగింది? నారా లోకేష్ పట్టాభిషేకంపై సర్వత్రా చర్చ జరుగుతున్న ఇదే తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. కిమ్స్ హాస్పిటల్ కొత్త బ్లాక్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఎన్టీఆర్కు అక్కడ అభిమానులు నీరాజన్లు పలికిన విషయం మనం సోషల్ మీడియాలో చూసాం. సాధారణంగా ఒక సినిమా వేడుకకో లేదా ప్రారంభోత్సవానికో వెళ్ళినప్పుడు ఈ రద్దీ ఉంటే ఇది భిన్నంగా ఉండేది, కానీ కిలోమీటర్ల మేర అభిమానులు రోడ్లపైకి వచ్చి ఎన్టీఆర్ కారును చుట్టుముట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏమయ్యా అంటే ఎన్టీఆర్ తన కారు టాప్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చారు. ఇది చూడ్డానికి ఒక పొలిటికల్ లీడర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపించింది. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన సంగతి మనందరి కళ్ళ ముందు ఇప్పటికీ గుర్తున్న అంశమే. అదే సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేదో సరిగ్గా ఇప్పుడు బెంగళూరులో ఆ వీధుల్లో కూడా అదే తీరు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మా తాత పెట్టిన పార్టీ, ఇది మా సొంత పార్టీ అని గతంలో ఎన్టీఆర్ గర్వంగా కూడా చెప్పుకునేవారు. అయితే కొన్నాళ్లుగా ఆయన పార్టీకి దూరం జరగడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తుంటారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తలు వెలుగులోకి వస్తున్న వేళ ఎన్టీఆర్ ఇలా ప్రజల మధ్యకు రావడం ఒక బలమైన రాజకీయ సంకేతంగా భావించవచ్చా అంటే అనుమానమే అంటున్నారు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు. బెంగళూరు సభలో అభిమానులు ఒకే మాట పదే పదే నినాదించారు. అదే సీఎం సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ను సీఎం అన్నారు. సాధారణంగా ఇలాంటి నినాదాలు వచ్చినప్పుడు హీరోలు కొంత అసహనం వ్యక్తం చేస్తారు లేదా వారించే ప్రయత్నం చేస్తుంటారు. నాకు ఆ పరిస్థితి రాదులే, నేను సినిమాలే తీసుకుంటానంటూ కూడా చెప్తుంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మొహంలో ఎక్కడ అసహనం కనిపించలేదు. పైగా ఒక రకమైన ఆనందం మరియు సంతృప్తి కనిపిస్తున్నాయి. స్టేజ్ పైన వచ్చే 25 ఏళ్ల తర్వాత మీరు ఏంటి అని ఒక వ్యక్తి ప్రశ్నించగా తన వయసు అప్పుడు 67 ఏళ్ళు అవుతుందని చాకచక్యంగా సమాధానం ఇచ్చారు ఎన్టీఆర్. వయసు గురించి చెప్పిన ఆయన మాటల్లోనూ చేతల్లోనూ ఒక రాజకీయ నాయకుడి లక్షణాలైతే పుష్కలంగా కనబడుతున్నాయి. ఎన్టీఆర్ పంపిన ఈ బెంగళూరు సిగ్నల్స్ ఇప్పుడు టీడీపీ లోపల పెద్ద గుదిబందలా తయారవుతున్నాయి. నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించలేక తప్పదు అంటున్న కొందరు నాయకులకు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం కనబడుతుందా? మరోవైపు నారా లోకేష్ తన పట్టును పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఇద్దరు వారసుల మధ్య ఏపీ రాజకీయాల్లో ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, ప్రజల్లోకి రావాలని, అది కూడా ఒక పొలిటికల్ స్టైల్లో కనిపించడం కాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ప్రకంపనలకు నాంది అనేటట్టుగా కనబడుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఏదేమైనా దిల్లున్నప్పుడు ఆ దిల్లున్న వ్యక్తి వస్తే దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఆయన ఎన్నుకుంటారు, రెట్టింపు ఉత్సాహంతో ఆయనకు ప్రజలు నిలబెడతారు. ఏదేమైనప్పటికీ కూడా రావాల్సిన టైం కావాల్సిన ఆసనం అయినప్పుడు ఆపేదానికి ఎవ్వడూ అడ్డం నిలబడే పరిస్థితి ఉండదు.